తండ్రి ఏ పని అయితే అప్పగించాడో ఈ పనిలో నమ్మకం ఉండాలి. మనకి ఎవరైనా ఒక నమ్మకంగా ఒక పని అప్పగించినప్పుడు మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవాలి. నమ్మి మనం ఒక పని అప్పగించినప్పుడు అక్కడ నమ్మక ద్రోహం చేస్తే దాని వలన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోలేం. ఇక్కడ నమ్మకంగా ఒక పని అప్పగించాడు తండ్రి ఏశావుకి. అప్పగించబడినటువంటి ఆ పనిని తాను పూర్తి చేయలేకపోయాడు. అయితే దీవెనలు ఎవరికి వస్తాయంటే నమ్మకమైన వారికే వస్తాయి దీవెనలు. ఇప్పుడు దీనిని బట్టి మనం గమనిస్తే యాకోబులో ఉన్న నమ్మకం ఏశావులో కనబడటం లేదు. ఆహారం ఎవరిది? సిద్ధపరిచేది ఎవరికి? తండ్రికి సిద్ధపరచవలసినటువంటి ఆహారాన్ని యాకోబు సమస్తము కూడా తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏశావు ఏం చేశాడో రాయబడలేదు, కానీ ఏశావు ముందున్నటువంటి తన స్వభావాన్ని చూస్తే ఆహారం చూస్తే ఆగిపోతాడు. ఎక్కడ తిండి దొరికితే అక్కడ ఆగిపోతాడు. బైబిల్ అంటది కదా, కుక్కలు తిండి కొరకు ఆతురపడును అంటాడు. కుక్కలు అట్ట ఏం చేస్తాయి? తిండి కొరకు ఆతురపడతాయి. గమనించండి, ఇక తిండి ఉంటే చాలు. అది ఎక్కడ పెట్టింది, ఎక్కడ చేసింది, ఎలా తయారు చేయబడింది, ఇవేమీ ఆలోచన చేయరు. కడుపు నిండి తిన్నామా, కడుపు నిండిందా అన్నటువంటి ఆలోచనతోనే ఉంటారు. ఈ స్వభావం కలిగినటువంటి వాడు ఏశావు. తిండి అంటే ఆరాటం. వాస్తవానికి సిద్ధపరచబడిన ఆహారం అంతా తండ్రికే పెట్టాలి. సమస్తం కూడా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. కానీ తన స్వాభావికంగా ఏశావును మనం చూస్తే ఏశావు తత్వం ఎలాంటిదనంటే ఆహారం చూస్తే కావాలని కోరుకునేవాడు. వాస్తవానికి ఆహారం ఎవరిది? యాకోబుది. అక్కడ యాకోబు ఆహారాన్ని ఎవరు ఆశించారు? ఇస్సాకు ఆశించాడు. ఆశించినప్పుడు యాకోబు ఏమన్నాడు? ఇది నాది, నా కొరకు సిద్ధపరచుకున్నాను, నీకు నాకు ఎలా సరిపోతుంది? ఒకవేళ ఇది నీకు కావాలంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అన్నాడు. తప్పేమీ లేదు అడగటం. ఇది అంటారు కదా, చెప్పేవాడు చేదస్తుడైనా వినేవాడన్న వివరవంతుడు కావాలా. ఇప్పుడు యాకోబు అన్నాడు అనుకోండి, ఏశావు వివరం ఎడిపోయింది, ఏశావు తెలివెడిపోయింది. బైబిల్ అంటాడు, క్రొత్త నిబంధనలో చెప్పాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన ఏశావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను అని సంబోధించాడు. అంటే ఏశావు యొక్క స్వభావం ఏంటంటే వ్యభిచార మనస్సు. ఏశావు యొక్క స్వభావము భ్రష్ట మనస్సు. కాబట్టే దీవెన ఏశావుకు రాకుండా పోయింది. తండ్రి దీవెన